చాలా డేస్ తర్వాత మార్కెట్‌కి అయితే వచ్చిన ఎన్ని రకాల ఉప్పు చేపలు, ఎండు చేపలు, రొయ్యలు, రొయ్య పొట్టు ఉన్నాయో మీరే చూడండి. ఇన్ని చూసాక వీడియో తీయకుండా ఎవరైనా ఎళ్తారా? నేనైతే ఇంక వెంటనే వీడియో అయితే తీసేసిన. అసలు ఎన్ని రకాలున్నాయో కుప్పలు తెప్పలుగా ఆరేశారు. ఇక చూడండి రొయ్యలు, నెత్తలు, రొయ్య పొట్టు అయితే ఉంది. రొయ్య పొట్టు సీజన్ అయిపోయింది. మళ్ళీ పంపియక్కనైతే అడగకండి బాబు, మీకు ముందుగానే చెప్తున్నా. ఈ పెద్దమ్మ అయితే చూపిస్తున్నారు చూడమ్మ మన దగ్గర సరుకు ఎంత బావుందో ఫ్రెష్‌గా ఎక్కడికైనా కావాలంటే చెప్పు పంపించేద్దాం అంటున్నారనమాట. నేను ఎప్పుడు వెళ్ళినా పాపం ప్రేమగా చూపిస్తారు వాళ్ళ దగ్గర ఉన్న సరుకంతా కూడా. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. ఇగో ఇక్కడ చూడండి ఈ చేప అయితే 2 కేజీస్ వెయిట్ ఉంది. ఎంత బరువుందో. చేప పేరు ఏదో చెప్పారు నేనైతే మర్చిపోయినా. నిజంగా ఎన్ని రకాల చేపలున్నాయి చూడండి. ఇంక ఈవిడైతే మన దగ్గర మంచి సరుకుందిరా అని చెప్పి తీసుకొచ్చింది. ఏందబ్బా అని చూస్తే ఇది పండు చేప అనమాట. మీలో ఎంతమందికి తెలుసు పండుగప్ప ఇది చాలా కాస్ట్లీ, టేస్ట్ కూడా చాలా బావుంటది. ఒకటే ముళ్ళుంటది. మన ఊర్లో దొరికే సరుకు ఏడ దొరకదండి బాబు. ఏం అడిగా ఆ మాటే. ఇంకా ఉప్పు చేపలు తీసుకున్నా కూరెట్టుకుంటే అద్దరిపోద్దండి. గుడ్డు ములక్కాయ వేసి వండమని చెప్పింది. ఇంకా ఆవిడ చెప్పినట్టయితే వండేసా. నిజంగా టేస్ట్ అయితే అద్దరిపోయింది. రెసిపీ అయితే నెక్స్ట్ వీడియో చూపిస్తాను మరి. 1,00,000 మంది సబ్స్క్రైబ్ రీచ్ అయినాక అందరికీ పంపించేస్తా. మరి కాసంత నన్ను కూడా దీవించి కూసంత లైక్ చేసి వెళ్ళండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.